జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు ఉన్నాం? ఉద్యోగ పర్వం 4వ ఆశ్వాసంలో ఉన్నాము. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు. రాయబారంలో చెప్పాల్సిందంతా చెప్పాడు. కానీ దుర్యోధనుడు చూడు మనం మోపేంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. చివరికి వస్తున్నటువంటి క్రమంలో కర్ణుడికి జన్మరహస్యం కూడా చెప్పాడు. ఆ తర్వాత కుంతి కూడా కర్ణుడితో మాట్లాడింది. కర్ణుడి దగ్గర ఒక అర్జునుని తప్ప మిగిలిన ఎవరిని చంపను అని చెప్పేసి మాట అయితే తీసుకుంది. ఇంతవరకు చెప్పాం కదా. ఈ రోజు ఎపిసోడ్ లో మనము మరి శ్రీకృష్ణుడు అక్కడి నుంచి హస్తినాపురం నుంచి ఉపప్లవ్య వచ్చిన తర్వాత ఆ పాండవులతో ఏం మాట్లాడు, అసలు ధర్మరాజుని యుద్ధానికి ఎలా ఒప్పించారు, ఒప్పించిన తర్వాత అసలు వీళ్ళకి అటు మరి భీష్ముడు సైన్యాధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇక్కడ సైన్యాధ్యక్షుడుగా ఎవరు ఉండాలనేటువంటి విషయాన్ని ఎలా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన 7 అక్షయ సైన్యులకి ఎవరెవరిని అధ్యక్షుడిగా ఉంచారంటే సైన్యాధ్యక్షుడిగా ఉంచారు. ఇవన్నీ కూడా మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. ఎస్, ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడు. ఉపప్లవ్య నగరానికి వస్తున్నటువంటి క్రమంలో పోయేటప్పుడు దాదాపు 2 చోట్ల విడిది చేస్తాడు. కానీ వచ్చేటప్పుడు ఎక్కడ ఆగడు. వాయువేగంతో నడిచేటువంటి గుర్రాలతోటి నేరుగా ఉపప్లవ్య నగరానికి వచ్చేస్తాడు. అంటే విరాట రాజ్యం యొక్క రాజధాని ఉపప్లవ్య నగరం. అక్కడే పాండవులందరూ ఉన్నారు కదా. సో అక్కడికి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ధర్మరాజు వాళ్ళందరూ శ్రీకృష్ణుడు ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తూ ఉంటారు. ధర్మరాజు కొలువు చేసి ఉంటాడు. విరాటుడు, ద్రుపదుడు అందరూ కూడా అక్కడ కొలువులో కూర్చుని ఉంటారు పాండవులతో సహా. శ్రీకృష్ణుడు వస్తాడు. రాగానే ఏమైంది అని అడిగినప్పుడు కృష్ణుడు జరిగిందంతా చెప్తాడు. తాను వెళ్ళింది, రాయభారానికి వెళ్ళిన తర్వాత దుర్యోధనుడికి ఏం చెప్పాడు, ధృతరాష్ట్రుడికి ఏం చెప్పాడు, ఆ తర్వాత దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, సంజయుడు, బాహ్లికుడు, వచ్చేవరకు గాంధారి కూడా దుర్యోధను ఒప్పించడానికి ఎలా ప్రయత్నించారు, తన విశ్వరూపం చూపించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ విషయానికి సంబంధించి ఒకటే అంటాడు కృష్ణుడు, ఇంకా నువ్వు శాంతి సందేశం పంపించాలని, ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నించే ధర్మరాజా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యుద్ధం ఆగదు, యుద్ధం జరిగి తీరుతుంది, నీ యుద్ధానికి సిద్ధంగా ఉండు అంటాడు. అనేసి ఏమంటాడు, నేను అసలు ఎక్కడ ఆకుండా వచ్చాను, బాగా బడ్లికగా ఉందంటే నేను అలసిపోయి ఉన్నాను, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానంటే విశ్రాంతి తీసుకుంటానని చెప్పేసి శ్రీకృష్ణుడు తన మందిరానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అస్సలు ఇంకా ధర్మరాజు తన గదికి వెళ్తాడు కానీ అస్సలు నిద్ర పట్టదు. ఏం చేయాలో అర్థం కాదు. ఎలా తన సొంత వాళ్ళని చంపుకోవాలి, ఎలా భీష్ముని చంపాలి, ఎలా వచ్చేసి ద్రోణుని చంపాలి, తన తమ్ముళ్ళే కదా వీళ్ళందరినీ, ఇంతమందిని అంటే ఇటు 7 అక్షరాల సైన్యం, అటు 11 అక్షరాల సైన్యం, ఇంతమంది ప్రాణాలు తీసేటువంటి రక్తపు కూడా నాకు అవసరమా అని చెప్పేసి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాడు. రాత్రి అంతా ఇంకా నిద్ర పట్టదు. రాత్రంతా నిద్ర పట్టకపోతే మధ్యరాత్రి అంటే రాత్రి 11 గంటల సమయంలో అట్లా మళ్ళీ అటు ఇటు తిరిగి తన తమ్ముళ్ళకి కబురు పెడతారు. అందరినీ కూడా తన గదికి రమ్మంటాడు. సో అందరూ కూడా మిగిలిన పాండవులందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఒకసారి కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూసి రండి, కృష్ణుడు మేల్కోగా ఉంటే కృష్ణుడు కూడా తీసుకొని రండి అంటే అర్జునుడు వెళ్తాడు. కృష్ణుడు అప్పటికి ఇంకా పడుకొని ఉండడు. సో కృష్ణుని కూడా తీసుకుని వస్తారు. సో అర్ధరాత్రి సమయం అవుతుంది. అందరూ కూడా ఇటు పాండవులు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా కూర్చొని ఉంటారు. ఇక ఇప్పుడు మళ్ళీ అడుగుతాడు ధర్మరాజు, కృష్ణ ఏదో ఒక ఉపాయం చెప్పొచ్చు కదా, ఏదో ఒక రకంగా ఈ యుద్ధాన్ని ఆపొచ్చు కదా అని చెప్పేసి. అప్పుడు ఒకే మాట అంటాడు కృష్ణుడు, నేను వాడికి చెప్పాల్సిందంతా చెప్పాను, చివరికి వాడు నన్నే బంధించడానికి చూశాడు, నువ్వు ఏం చేసినా దుర్యోధను మనసు మార్చలేవు, దండోపాయం మాత్రమే ఇప్పుడు ఉంది, దండనగా మాత్రమే నువ్వు దుర్యోధన్ని ఓడించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్యోధనుడు ఒప్పుకోడు, ఇంకా నువ్వు ఈ విషయం గురించి మాట్లాడడం అనవసరం, యుద్ధానికి సిద్ధంగా ఉండు అంటాడు. ఇంకా సరే అటు పెనుగులాడతాడు, ఇటు పెనుగులాడతాడు. సరే మరి నేను ఇంకా యుద్ధానికి సిద్ధమైపోతాను, ఇంకా చేసేది ఏమీ లేదు, నా చేతిలో ఏమీ లేదు, ఇంకా మనం యుద్ధానికి వెళ్దామంటున్నావు. కానీ కృష్ణ, యుద్ధానికి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు కదా, అక్కడ 11 అక్షరాల సైన్యం ఉంది, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి మహామహులందరూ అటువైపు ఉన్నారు. వాళ్ళందరినీ ఓడించాలి అంటే మనకు ఒక సర్వ సైన్యాధ్యక్షుడు కావాలి కదా, మన 7 అక్షరాల సైన్యాన్ని ఒక తాటిపై నడిపించేటువంటి ఒక వ్యక్తి కావాలి. మరి అతను ఎవరు? ఎందుకంటే అతను ముందుండాలి, వ్యూహానికి ప్రతి వ్యూహం పడాలి, శత్రువు ఆలోచనలకు ముందే అంటే శత్రువు ఆలోచనలు పసిగట్టి ముందే అటాక్ చేసే విధంగా ఉండాలి కదా. అలాంటి వ్యక్తి ఎవరున్నారు? మరి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎవరిని నియమిద్దామో నువ్వే చెప్పు అంటాడు. అనగానే మళ్ళీ కృష్ణుడు పాండవుల వైపు చూస్తాడు, ఏంటి మీరేం చెప్తారు అన్నట్టుగా. అప్పుడు సహదేవుడు అంటాడు, విరాటుని మనం నియమిద్దాము, మహాయోధుడు, మహాబలవంతుడు, పైగా తన కొడుకులు, మనవళ్ళు అందరూ కూడా మన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి విరాటుడు గనక సర్వసైన్యాధీశుడిగా ఉంటే అన్ని తెలిసిన వాడు, పైగా అందరినీ కలుపుకోయే మనస్తత్వం ఉన్నవాడు కాబట్టి విరాటుడైతే బాగుంటది అంటాడు.
వెంటనే నకులుడు అంటాడు, కాదు కాదు, ద్రుపదుడు అయితే ఎలా ఉంటది, ద్రుపదుడికి భీష్ముడి మీద ద్రోణుడి మీద విపరీతమైన కోపం ఉంది, పైగా అన్ని విద్యలు తెలిసినవాడు, ఇప్పటి వరకు అతను యుద్ధం చేశాడంటే పరాక్రమం తెలుసు కదా, అంటే డబుల్ పర్సనాలిటీస్ అనేవి అప్పుడే చూపించినటువంటి వ్యక్తి కాబట్టి ఎలా ఉంటది ద్రుపదుడు అయితే అని చెప్పేసి నకులుడు అంటాడు. వెంటనే భీముడి వైపు చూస్తే భీముడు ఆలోచిస్తూ ఉంటాడు ఎవరైతే బాగుంటదని. ఇంకా అర్జునుడు అందుకుంటాడు, దుష్టభీముడు అయితే ఎలా ఉంటది, యువకుడు, పైగా అన్ని విద్యలు తెలిసినవాడు, తెలుసు కదా దుష్టభీముడు పుట్టుకి అగ్నిగుండంలోంచి రథము, గుర్రాలు, డాలు, కత్తి, అస్త్రశస్త్రాలతో పుట్టినటువంటి వ్యక్తి, పైగా ద్రోణుడు చావుకై పుట్టినటువంటి వాడు, ద్రోణుడి చావు అతని చేతిలోనే ఉంది, కాబట్టి దుష్టభీముడు అయితే ఎలా ఉంటది అని అర్జునుడు అంటాడు. ఇవన్నీ అన్న తర్వాత ధర్మరాజు ఒకసారి, మీరు చెప్పిన 3 పేర్లు బాగున్నాయి, ముగ్గురు కూడా మహావీరులే, ఈ ముగ్గురులో ఎవరిని ఎంచుకున్నా బాగానే ఉంటదని చెప్పేసి కృష్ణుడి వైపు తిరుగుతాడు. కృష్ణుడి వైపు తిరిగి కృష్ణుని అడుగుతాడు, కృష్ణ మరి ఎవరైతే బాగుంటది, ఇప్పుడు 3 పేర్లు చెప్పారు, ముగ్గురు కూడా మహాయోధులే, నువ్వు ఎవరినంటే బాగుంటది అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, దుష్టజుమ్ముడు కన్నా మించిన వాడు లేడు, యువకుడు, పైగా అన్ని విద్యలు తెలిసిన వాడు, దీనితో పాటు దేవ, గంధర్వ, కంచర, దివ్యభూతాది వ్యూహాలన్నీ తెలిసిన వాడు, ప్రతి వ్యూహానికి ప్రతి వ్యూహం రచించగలిగిన వాడు, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ద్రౌపదికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఎంత ఉందో దుష్టజుమ్ముడి మీద కూడా అంతే ఉంది, కాబట్టి దుష్టజుమ్ముడైతే దీనికి సరైన వాడు అంటాడు. అందరూ కూడా మళ్ళీ ఆలోచించుకుంటాడు, అవునవును దుష్టజుమ్ముడైతే సరైన వాడు, ఎలాగో అందరినీ కలుపుకోపోగలుగుతాడు, ఇటు ద్రుపదుడినైనా సరే, అటు విరాటుడినైనా సరే, మిగిలిన 7 అక్షోహిణి సైన్యం నడిపించేటువంటి సత్తా అతనికి ఉంది, కాబట్టి సర్వ సైన్యాధ్యక్షుడిగా మనము ద్రౌపది అన్న అయినటువంటి దుష్టజుమ్ముడిని నియమిద్దాం, ఎందుకంటే చెల్లికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత అతని మీదనే ఉంది, ఆ హక్కు అతనికి కూడా కల్పించాలి అని చెప్పేసి. సో మొత్తానికి దుష్టజుమ్ముడిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించుకుంటారు. ఆ తర్వాత మరి ఏంటి, 7 అక్షోహిణుల సైన్యం ఉంది కదా, ఈ అక్షోహిణులు నడపడానికి కూడా మనకు అధ్యక్షుడు కావాలి, అంటే సైన్యాధ్యక్షుడు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సైన్యాధ్యక్షుడు కావాలి, కాబట్టి వీళ్ళని ఎవరిని నియమించాలి అన్నప్పుడు మళ్ళీ కృష్ణుడు అందరు కలిసి మళ్ళీ ఆలోచిస్తారు. మరి 7 అక్షరాల సైన్యానికి అధ్యక్షులుగా ఎవరిని, అంటే సైన్యాధ్యక్షులుగా ఎవరిని చేయాలి అనుకున్నప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడు అయితే దుష్టజుమ్ముడు ఉన్నాడు, మరి 7 అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక సైన్యాధ్యక్షుడు, ఒక సైన్యాధ్యక్షుడుగా ద్రుపదుని నియమిద్దాం అనుకుంటారు, ఎందుకంటే ద్రుపదుడు అయితే ఖచ్చితంగా విజయవంతంగా ఆ సైన్యాన్ని నడపగలుగుతాడు అని. ద్రుపదుడు తర్వాత ఇంకొక అక్షరానికి సైన్యాధ్యక్షుడిగా విరాటుని నియమించాలనుకుంటారు, విరాటుడి కన్నా గొప్ప వీరుడు ఎవరు లేరు, విరాటుడు ఖచ్చితంగా ముందుండి నడపగలుగుతాడని. ఇంకో అక్షరాన్ని సైన్యానికి శిఖండి నియమిస్తారు. మనకు చాలా సినిమాలు, సీరియల్లో ఆమె అమ్మాయి అన్నట్టుగా చూపిస్తారు, కానీ మహాభారతంలో శిఖండిని మహావీరుడుగానే చూపిస్తారు. సో మహావీరుడుగా ఉన్నటువంటి శిఖండిని ఒక సైన్యాధ్యక్షుడుగా, ఒక అక్షరాన్ని సైన్యానికి అధ్యక్షుడిగా నియమిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఇంకా మిగిలిన వాళ్ళను ఎవరిని నియమించాలి అన్నప్పుడు జరాసంధుడు కొడుకైనటువంటి సహదేవుడైతే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన వస్తుంది. జరాసంధుడిని భీముడు చంపుతాడు, కానీ జరాసంధుడు కొడుకు సహదేవుడికి పట్టాభిషేకం కట్టిన తర్వాత భీముడు సహదేవుడిని తన సొంత తమ్ముడిని చూసుకున్నట్టుగానే చూసుకుంటాడు. అప్పటి నుంచి సహదేవుడు వీళ్ళకి అనుకూలంగానే ఉంటాడు, వీళ్ళ తరపున యుద్ధం చేయడానికి వస్తాడు, కాబట్టి సహదేవుని ఒక అక్షోహిణి సైన్యానికి అధ్యక్షుడిగా నియమిస్తారు. ఇంకొకటి సాత్యకి ఎలాగే ఉన్నాడు, సాత్యకి ఒక అక్షోహిణి సైన్యానికి అధ్యక్షుడిగా ఉంటారు. ఆ తర్వాత చేకేతనుడు ఉన్నాడు, ఖచ్చితంగా చేకేతనుని కూడా మనము ఒక ఒక అక్షోహిణి సైన్యానికి అధ్యక్షుడిగా నియమించవచ్చు. ఇంకా మరొకరు ఎవరు, ఇప్పుడు 6 అయిపోయారు, మరొకరు ఎవరు అన్నప్పుడు శిశుపాలుడు కొడుకు దృష్టకేతుడు అయితే ఎలా ఉంటది అనేటువంటి ఆలోచనకు వస్తుంది. ఎందుకంటే శిశుపాలుని కృష్ణుడు చంపాడు, కానీ దృష్టకేతుడు ఆ రోజు నుంచి కూడా కృష్ణుడికి అనుకూలంగానే ఉన్నాడు, పాండవులకు అనుకూలంగానే యుద్ధం చేస్తున్నాడు. సో దృష్టకేతుడు అయితే బాగుంటది అని చెప్పేసి దృష్టకేతుడిని నియమిస్తారు. ఇప్పుడు దృష్టకేతుడు, సహదేవుడు, శిఖండి, విరాటుడు, అదేవిధంగా ద్రుపద మహారాజు, శిఖండి, మరోవైపు సాత్యకి, వీళ్ళందరినీ కూడా 7 అక్షరాలకి 7గురుగా నియమిస్తారు. ఇక్కడ విచిత్రమైన విషయం చూడండి, సొంత మానమామ నకుల సహదేవులకు సొంత మేనమామ అటు వెళ్ళాడు, శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితుడు కృతవర్మ అటు వెళ్ళాడు, కానీ శిశుపాలుడు కొడుకు ఇటు వచ్చాడు, జరాసంధుడు కొడుకు ఇటు వచ్చాడు. సో అంత విచిత్రంగా ఉంటుంది. అంటే యుద్ధం అంటూ వచ్చిన తర్వాత ఇటెవరు ఉంటారు అటెవరు ఉంటారు చివరి వరకు తెలియదని. మనము ఇండియా పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా అలాగే ఉంది కదా, అమెరికా తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మనకి, చివరి వరకు ఎట్లా హ్యాండ్ ఇచ్చిందో. సరే ఇప్పుడు అది ఎందుకు, కానీ మొత్తానికైతే సో ఈ 7 అక్షరాలకి అధ్యక్షుడిని నియమించుకున్నారు, సైన్యాధ్యక్షుడిని, సర్వ సైన్యాధ్యక్షుడు దుష్టజుమ్ముడిని నియమించుకున్నాడు. ఇంకా రాత్రి దాదాపు తెల్లవారిపోతుంటది.
ఇంకా రాత్రి ఆల్రెడీ గడిచిపోయింది, ఇంకా అంత సమయం ఉంది కాబట్టి మనం ఎవరి గదికి వాళ్ళు వెళ్ళి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుందాము, రేపు ఉదయమే మళ్ళీ సమావేశం అయిపోయి మనము ఇప్పుడు అందరినీ నియమించుకున్నాం కాబట్టి వాళ్ళకి పట్టాభిషేకం అంటే అభిషేకం లాగా చేయాలి కదా, సర్వసన్యాధ్యక్షునిగా వాళ్ళ ముహూర్తము అదంతా ఉంటది కాబట్టి అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రణాళిక అంతా కూడా రచించాలి, అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ మనం ఒకసారి మాట్లాడాలి, రేపు ఉదయమే మళ్ళీ మనం సమావేశం అవుదాం అని చెప్పేసి ఆ రాత్రికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఎలా సమావేశం అవుతారు, అవి ఏ విధంగా చేస్తారు, ఒక్కొక్కటి కూడా బలి ఉంటుంది తెలుసా. అంటే సర్వసైన్యాధ్యక్షుడిగా చేసే ముందు ఆ చేసేటువంటి పనులు కానీ, అటువైపు మరి హస్తినాపురంలో ఏం జరుగుతుంది, అక్కడ అధ్యక్షులుగా సైన్యాధ్యక్షులుగా ఎవరున్నారు, భీష్ముడు ఎలా సిద్ధమవుతుంటాడు, ఇంకా అక్కడ దుర్యోధన్ని మార్చేటువంటి ఆలోచనలు ఇంకా చేస్తుంటారు ఏంటనేది మనం రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ని చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.